3. ఫోర్త్ థింగ్ వచ్చి బ్లడ్ సప్లై. ఇన్ కేస్ కనుక మెదడుకి వెళ్ళే బ్లడ్ సప్లై కానివ్వండి, లేదా బోన్ పక్క నుంచి వెళ్ళే ఏమైనా బ్లడ్ వెజల్ కానీ ఉన్నట్టయితే కనుక ఇలా కంప్రెస్ అవ్వడం వల్ల రక్త సరఫరా కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ యొక్క బోన్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా మనం సరి చేయగలుగుతాం అనమాట. సో ఈ కైరోప్రాక్టర్ చేసేటప్పుడు యూట్యూబ్లో చాలా మంది సౌండ్స్ పెట్టి చేయడం జరుగుతుందండి. చాలా మంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, సార్ ఆ సౌండ్స్ ఏంటి, అవి బోన్స్ ఎరగడం వల్ల వస్తున్నాయా అని. ఎప్పుడు కూడా కైరోప్రాక్టర్ అనేది అది బోన్ ఎరగడం వల్ల వచ్చే సౌండ్ కాదండి. బోనికి మధ్యలో నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ ఉంటుంది. ఎప్పుడైతే పక్కకి జరిగిన బోన్ దాని పొజిషన్ లో పెట్టామో ఆ లోన్ ఉన్న గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవడం వల్ల వచ్చే శబ్దం అనమాట. అది మనం ఎప్పుడైనా మీరు వేలు ఇరుక్కున్నప్పుడు కూడా కరెక్ట్ మన శబ్దాలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల వచ్చే శబ్దాలు.